అదేవిధంగా ఆమె చేసినటువంటి పాత్రలు చివరగా ఎన్టీ రామారావు కొడుకు అయినటువంటి బాలకృష్ణతో మంగమ్మ గారి మనవడు సినిమాలో ఆమె చేసిన పాత్ర అజరామరంగా నిలిచిపోయింది. నిజంగా రామారావుతో నటించిన ఫీలింగ్ కలిగింది తన యొక్క కుమారుడు బాలకృష్ణతో నటిస్తూ ఉంటే ఆ తండ్రికి తగ్గ తనయుడుగా ప్రవర్తనలో గాని నటనలో గాని రాణించే అవకాశం ఉందని ఆ రోజే దీవించారు భానుమతి రామకృష్ణ గారు. ఆ విధంగా భానుమతి గారు దశ దిశలా తన కీర్తి ప్రతిష్టలను వ్యాపించుకున్నట్టే రామారావు గారిని కూడా ఆమె అంతే స్థాయిలో గౌరవించేవారు. సో ఫ్రెండ్స్, రామారావుకి భానుమతి రామకృష్ణకు చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి. అదే ఆత్మాభిమాన విషయం కావచ్చు, అభిజాత్య విషయం కావచ్చు, కోప విషయం కావచ్చు, అదేవిధంగా టాలెంట్ విషయంలో కానీ ఎవరు తీసిపోరు. కాబట్టే ఆమె అటు రామారావుని ఇటు నాగేశ్వరరావుని కూడా సరిసమానమైన జోదులుగానే ఆమె పరిగణించారు తప్ప వారిని ఈమె కన్నా జూనియర్లని ఎప్పుడూ చూడలేదు. అదేవిధంగా వాళ్ళ టాలెంట్ ని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ చివరకు వారితో కథానాయికగా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు మణి మగుటాయమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఆ ఇద్దరితో పాటు సమానంగా రాణించి గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు భానుమతి రామకృష్ణ. సో ఫ్రెండ్స్, నా కథనం గాని మీకు నచ్చినట్లయితే మన వీడియో కథనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.